జూబ్లీహిల్స్ ఉప పోరుపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. సిట్టింగ్ సీటు మళ్లీ దక్కించుకోవాలన్న పట్టుదలతో ముందుకు పోతున్న బీఆర్ఎస్ డివిజన్ల వారీగా బీఆర్ఎస్ కార్యకర్తల్లో సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. ఎర్రగడ్డ డివిజన్ స్థాయి బూత్ కమిటీ నేతలతో సమావేశమైన కేటీఆర్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. పెళ్లి కోలేదు వాళ్ళ ఇంటికి చుట్టపు సుగ్గా రమ్మంటే ఛాయదాయితానికి రమ్మంటే పోయినా పోతే ఆ లీడరు మనోడు చిన్నపిల్లగాడు ఇక మా రాజ్ కుమార్ పటేల్ నాడు ఆయన కూడా మొన్న పెళ్ళైంది. ఆడున్నాడు కార్పొరేటర్ యూసుఫ్ కూడా ఇక్కడ ఉండే పోయింది ఇప్పుడే పోయింది. సో ఆ పిల్లగానికి కూడా మొన్న పెళ్ళైంది. అట్లే సూర్యాపేటలో వాళ్ళ పెళ్ళి అయితే పోయినా పోతే ఆ లీడర్ సాబ్ వాళ్ళ అమ్మని పిలిచిండు. వాళ్ళ అమ్మని పిలిచి అన్న మా అమ్మ అని పరిచయం చేసి, నమస్తే అమ్మ బాగున్నారా, మరి కోడలు పిల్ల ఎట్లుంది బాగానే చూసుకుంటున్నావా అన్న. అరే ఏం కోడలు పుత్రుడైనా అని ముక్కిరిసినట్టు మాట్లాడు. అరే ఇట్లా వాటి పెద్ద మనిషి ఏమైందని నేను అన్నా. అంటే కోడలు వస్తే 2,500,000 వస్తాయి అనుకున్నా, రాలేదు. అనగా నా కోడల పిల్ల కూడా మహా గడుస్తుంది. ఆమె వెంటనే బయటకు వచ్చింది. అత్తమ్మ నీకు 4,000 వస్తాయి అనుకుని వచ్చినాయా అంటే రేవంత్ రెడ్డి చేయబట్టి కొత్త పంచాయతీ కూడా మోపోయినాయి అత్తకోడలు. గట్లాంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ ఒక్క అత్తకోడల పంచాయతీలే కాదు, రాష్ట్రంలో ఎన్ని మాటలు చెప్పిర్రు, ఎన్ని కథలు చెప్పిర్రు. 24 నెలల్లో 2 ఏళ్లలో హైదరాబాద్లో కొత్త ఒక్క పని మొదలు పెట్టిరా, ఒక కొత్త బ్రిడ్జ్ కట్టిండ్రా, కొత్త అండర్ పాస్ చేసిండ్రా. అవి ఎట్లా చేసే తెలివి లేదు. మనం కట్టిన వాటికేమో రిబ్బన్లు కట్ చేస్తుండ్రు, పెయింటింగ్లు వేస్తుండ్రు. రోజు అది ఒకటైతే బాగా చేస్తున్నారు, పెయింటింగ్లు వేసుడు, రిబ్బన్లు కట్ చేస్తుడు, జేబులో రిబ్బన్ పెట్టి జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతుండ్రు. ఏడవిలు కట్టింది కనబడుతుందా, పోయి కట్ చేద్దాం, అటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ. కానీ ఒక్క కొత్త రోడ్డు కాదు కదా, ఉన్న రోడ్ల పొక్కలు పడితే కూడా పూడ్చే తెలియలేదు. గోపీనాథ్ గారు ఉన్నప్పుడు కష్టం వస్తే ఉరికురికి అర్ధరాత్రి అపరాత్రం లేకుండా మీకు అడిగి వస్తుంది. బోరబండలో సర్దార్ కుటుంబానికి అన్యాయం అయితే ఇదే గోపీనాథ్ గారు అడ్డంగా నిలబడి వాళ్ళకు అండగా నిలబడి వాళ్ళకు అన్యాయం జరిగితే చివరిగా కొట్లాడి నా తమ్ముడు చచ్చిపోయినాక కూడా ఆ కుటుంబానికి అండగా ఉన్నాడు. ఇలా మనం కూడా చేయాల్సింది అదే. మన నాయకుడు చనిపోతే ఆ కుటుంబానికి తప్పకుండా అండగా నిలబడాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. ఆయన నాయకుడే కాదు, మన సహచర కార్యకర్త. కాబట్టి ఒక కార్యకర్తగా, ఒక నాయకుడిగా మనకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే ఒకరికి వాళ్ళు ఆసరగా ఉండాలి. ఒక కాకికి ఏమైనా అయితే మిగతా కాకులన్నీ వాళ్తాయి కదా, అదే అట్లెట్లా గట్లనే మనం కూడా ఇలా కేసీఆర్ కుటుంబ సభ్యులుగా మనందరం కూడా తప్పకుండా మన అభ్యర్థిని, మన పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉన్నది. నేను దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, హైదరాబాద్లో మీకు చెప్పేది ఎక్కువ ఏం లేదు, మీకు అన్ని ఎరికే, హైదరాబాద్ గురించి ఎరికే. ఆ भाइयों को तो मालूम है, इससे पहले कांग्रेस वाले टिकट दिए थे 2023 में गोपीनाथ साहब के खिलाफ अजहरुद्दीन साहब को, कैप्टन साहब को टिकट दी. इस बार उनका भी काट दी. काट दे के क्या करें, अब उनको एमएलसी बनाए कहते. एमएलसी भी नहीं बने उन्होंने. आप यहाँ पे गौर करो जरा, सुनो आप. अहम बात है, बहुत इंपॉर्टेंट बात है. क्या हुआ, हिंदुस्तान आजाद होने के बाद अभी करीब 78 ईयर्स हो गया, करीब 80 साल होने को आया. 80 सालों में करीब हुकूमतें कांग्रेस की कई जगह बनी, रियासतों में और वहां पे मरकज में भी. पर पहली ऐसी हुकूमत है ये कांग्रेस की जहां न कोई आपका एक वजीर है, न कोई एमएलए है, न कोई एक एमएलसी है. एमएलसी क्या हुआ, वो जुलाई 2023 में केसीआर साहब जब मुख्यमंत्री थे, यहां के वजीर आला थे, तब उन्होंने नॉमिनेट किया 2 लीडरों को, हमारे श्रावण भाई को और सत्यनारायण साहब को. करने के बाद वहां के अभी तब बीजेपी से तो अपना नहीं पड़ता, तो यहाँ के जो गवर्नर है बीजेपी लेडी लीडर, वो मैडम क्या करे, उसको रिजेक्ट कर दिए, वो फाइल को रिजेक्ट कर दिए. क्योंकि बीजेपी का ऊपर से आदेश आया होगा, मोदी साहब या अमित शाह साहब जो भी है ऊपर से बोले होंगे रिजेक्ट करो, कर दिए होंगे. करने के बाद इतने में इलेक्शन आ गया अपना. इलेक्शन आए तो हम लोग इलेक्शन गए. हैदराबाद में तो अच्छे तादाद से हम लोग जीते, पर बाहर हारे, इस वजह से हुकूमत गया. अब हुकूमत जाने के बाद हमारे ये 2 लीडर जो है, दोनों भी जाके कोर्ट में वकालत शुरू कर दिए. कोर्ट में जाके वहां पे एक शुरू हो गया, केस शुरू हो गया. क्या बोल के कि गवर्नर जो करे गलत करे, हमको मिलना था एमएलसी, इन्होंने नहीं दिए बोल के वहां जाके फाइल करे केस. सुप्रीम कोर्ट में मामला था. सुप्रीम कोर्ट में जब मामला था, यहां की हुकूमत के पास कोई अधिकार नहीं था, कोई उनके पास ये नहीं था, कोई हक नहीं था कि दूसरे दोनों को एमएलसी बनाने का हक उनको नहीं था. पर क्या करे, इन्होंने जबरदस्ती आमिर अली खान साहब को और कोदंडराम साहब को, दोनों को एमएलसी बोल के नॉमिनेट करके भेज दिए फाइल. और नया गवर्नर जो आए उन्होंने, क्योंकि कांग्रेस और बीजेपी दोनों दोस्त है, दोनों बात कर लिए, दस्तखत कर लिए. करने के बाद क्या हुआ, हमारी जंग जो हम लोग छेड़ रहे थे वहां पे सुप्रीम कोर्ट में, वो चलता है. चलने के बाद
सुप्रीम कोर्ट फैसला सुना है 2 महीने पहले कि आमिर अली खान साहब का और कोदंडराम साहब का जो आपने नॉमिनेट किया, आपने गलत किया, आपको कोई हक नहीं था बोल के उन दोनों को हटा दिया। अभी मामला पेंडिंग है और सुप्रीम कोर्ट ने यह बोला कि आपको जब तक ये पिटीशन डिस्पोज नहीं होता, हमारे पास जब तक आखिरी फैसला नहीं सुनाते, तब तक आप किसी और को मत भेजो। पर इन्हों क्या करे, अजहर भाई को टिकट नहीं देना है, उनको जुबली हिल्स में काटना है, इस वास्ते क्या करे उन्होंने जबरदस्ती, जबकि उनके पास कोई हक नहीं, कुछ नहीं, अजहरुद्दीन साहब को फिर एक बार कैबिनेट में डाल लेके भेज दिए। पर आज तक ना फाइल दस्तखत हुआ क्योंकि सुप्रीम कोर्ट में मामला वहां पेंडिंग है। अजहरुद्दीन साहब वो बीच में लटकते रहेंगे। पहले उनको उनका पत्ता काट दिया आमिर अली का, उनको पहले बेवजह बना दिया, कोई जब हक नहीं था उनको काट दिया, उनको हटा दिया। अब अजहर भाई का जो टिकट था यहां पे जुबली हिल्स में, उनको काट के फिर एमएलसी बना रहा हूं बोल के उनको भी आज लटका रहे, ना ऊपर ना नीचे, बीच में लटक रहे उन्होंने भी। मैं आपको कुर्बानी का बकरा बोल रहे हमारे इम्तियाज। मैं ज्यादा नहीं बोलता हूं, अजहर भाई हमारे दोस्त भी है, मेरे दोस्त भी है, ज्यादा नहीं बोलता हूं, अच्छे आदमी उन्होंने, क्रिकेट अच्छा खेल लेते हम लोग। बट मैं क्या बोल रहा हूं आपसे, रेवंत रेड्डी जो है आदमी कांग्रेस का नहीं है। आदमी जो है आप देखे होंगे, हाल ही में एक तकरीर में भी बोला हूं खुल के, मैं मोदी के स्कूल में पढ़ा, बाद में कॉलेज गया चंद्रबाबू कने, आज राहुल गांधी के ने नौकरी कर रहा हूं बोल रहा हूं, साफ सीधा बात। आदम सिगूरा మోడీ దగ్గర చదువుకున్నా, ఇక్కడ రాహుల్ గాంధీ కాడ ఉద్యోగం చేస్తున్నా, మధ్యలో చంద్రబాబు కాడ కాలేజ్, హై స్కూల్ మన దగ్గర చదివిండ చెప్తలేడు, మనం వెలగొట్టాం, హై స్కూల్ మన దగ్గర ఫెయిల్ అయ్యిండు, వెలగొట్టాం, అందుకే అది చెప్పాడు 2004 నుంచి 2007 దాకా, 2003కి వెళ్ళి 2007 దాకా మన దగ్గర ఇదే స్కూల్లో ఉండే, స్కూల్లో పిల్లగాడు బాగలేడని కేసీఆర్ సార్ వెలగొట్టిండు, వాళ్ళు చేసుకున్నారు। मैं क्या बोल रहा हूं आपको, 2-3 चीजें आपको समझाने की कोशिश कर रहा हूं। आज ये हुकूमत जो है यहाँ पे कांग्रेस और बीजेपी की मिली जुली सरकार है। मैं ऐसे ही नहीं बोल रहा हूं आपको मैं 2-3 मिसाल देता हूं। एक तो ये है, आप सुनो, बेचारे हमारे राहुल गांधी ऊपर चीखते रहते, चिल्लाते रहते, वोट चोर गद्दी चोर बोल के चिल्ला रहे ऊपर उन्होंने। अब इन्हों क्या कर रहे, जिसको इन्हों वोट चोर बोल रहा राहुल गांधी, हमारे रेवंत बाबा क्या बोलते उसको, बड़े भाई, छोटे भाई बड़े भाई। अब मोदी साहब को राहुल बाबा बोलते, चौकीदार चोर है बोलते, वोट चोर बोलते, काफी चीज काफी पुकारते रहते उन्होंने। इन्हों क्या कर रहे हैं, उसको बार बार बड़े भाई बोलते। राहुल बाबा बोलते कि अदानी फ्रॉड है। कौन, गौतम अदानी साहब फ्रॉड है, राहुल बाबा का कहना है। रेवंत बाबा क्या बोल रहे, नहीं नहीं नहीं, अदानी फ्रेंड है, अच्छा आदमी। राहुल बाबा बोलते गुजरात मॉडल बेकार है, रेवंत बाबा बोलते नहीं नहीं नहीं, गुजरात मॉडल शानदार है। राहुल बाबा बोलते सीबीआई खराब चीज है, सीबीआई बीजेपी का हाथों में एक इंस्ट्रूमेंट है, गलत इस्तेमाल कर रहे हैं आप लोग। इन्हों क्या बोल रहे हैं, सीबीआई बहुत अच्छी चीज है, केसीआर को अंदर डालने के लिए सीबीआई को दे दो। कर्नाटक में भी नो एंट्री है सीबीआई को, पर तेलंगाना में बराबर का एंट्री है। क्यों हो रहा है सब, क्योंकि दोनों बड़े भाई छोटे भाई मिले हुए हैं। एक और चीज भी मैं आपसे कह रहा हूं, आप सुन लो जरा, गौर करो इस बात पे, खास हमारे जितने दानिशमंद भाई हैं, बुजुर्ग यहां पे लीडर हैं, आप तमाम भाइयों से बहनों से मैं गुजारिश कर रहा हूं। वक्फ की जो एक्ट आई थी हाल ही में पार्लियामेंट में, वक्फ अमेंडमेंट बिल आई थी, तो हम उसका मुखालिफत करें, बीआरएस खिलाफ वोट करें, हम आवाज उठाए, लड़े आपके वास्ते, बोले हमारे 4 वोट जो है राज्यसभा में, क्योंकि लोकसभा में तो हम है नहीं, तो राज्यसभा में जो 4 वोट थे, हम आपके लिए वक्फ एक्ट को हम लोग मुखालिफत करें, वोट भी उसके खिलाफ करें। पर बीजेपी के पास ताकत था, उसके साथियों के पास ताकत था, तो बिल पास हो गया। बिल पास होने के बाद वक्फ बिल, पूरे हिंदुस्तान में 28 रियासत है, पहली रियासत जो कानून बनने के बाद दिल्ली में पहली रियासत उसको अमल करने वाली कौन सी है पता है आपको, तेलंगाना। समझे आप, 28 रियासतों में 3 जगह कांग्रेस का हुकूमत है, बाकी करीब करीब 20 जगह बीजेपी का हुकूमत है। 20 लोगों को कोई जल्दी नहीं थी, बीजेपी वालों को, बीजेपी चीफ मिनिस्टरों को, हमारे चीफ मिनिस्टर साहब को काफी जल्दी थी कि कुछ भी करके इसको जल्द से जल्द लागू करना है, अमल करना है। कहां की रीत है, काय को कर रहे थे आप, जबकि कोई बीजेपी चीफ मिनिस्टर नहीं कर रहा, कोई और कांग्रेस चीफ मिनिस्टर नहीं कर रहा, काय को आप करें। सवाल करो, कांग्रेस का जो कैंडिडेट आएगा कल गलियों में, कांग्रेस को जो मिनिस्टर आज घूम रहे गलियों में, जब गोपन्ना थे कोई नहीं दिख रहे थे यहां पे, मागंटी गोपीनाथ साहब जब थे कोई नहीं आ रहे थे कांग्रेस लीडर, आज बड़े बड़े घूम रहे, इधर लीडर उधर लीडर, टोपी पहन के, टोपी करके, आपको टोपी लगाने के लिए घूम रहे हो लोग, और कुछ नहीं। याद करो, पूछो उनसे कि क्या जल्दी थी आपको कि वक्फ बिल आप पहले लागू करें। अब तो सुप्रीम कोर्ट में स्टे आ गया, वो अलग बात है,
पर स्टे आने से पहले ही अमल करने वाला चीफ मिनिस्टर रेवंत रेड्डी है। इस वास्ते मैं बोल रहा हूं भाइयों, कांग्रेस का चीफ मिनिस्टर नहीं है, मिली जुली सरकार जो कांग्रेस और बीजेपी का है, दोनों का चीफ मिनिस्टर है। समझने की कोशिश करो, दोनों का एक ही चक्कर है, इधर ఒకటే ఆలోచన कांग्रेस दी बीजेपी दी। जो एक लौती आवाज है तेलंगाना का केसीआर का, इसको दबाना है, इसको खत्म करना है। కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు ఎత్తుగడ ఒకటే। కేసీఆర్ గారు ఏదైతే 10 ఏళ్ళు తెలంగాణను ఒక చిన్న బిడ్డ లెక్క సాకిండో, తెలంగాణను కాపాడిండో, ఆ తెలంగాణలో కేసీఆర్ లేకుండా చేయాలి, గులాబీ జెండా ఎగరకుండా చేయాలి, మనం కొట్లాడుకోవాలి, मैदान खाली కావాలి। कांग्रेस और बीजेपी रहना, फिर तो बीजेपी के लिए आसान हो जाता ना, कांग्रेस बोलते फुटबॉल खेल लेते लोग, मालूम है उनको। అందుకే కేసీఆర్ ను ఖతం చేస్తే కాంగ్రెస్ ను ఫుట్బాల్ ఆడుకోవచ్చని బీజేపీ ఆలోచన, వీళ్ళేమో మనం ఖతం చేయాలని ఇల్లు తిరుగుతారు। దయచేసి నేను మీకు కోరేది ఒకటే, ఈ ఎలక్షన్